ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాడి మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శిల్మస్వామి మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిరక్షిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా చదును చేస్తూ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నటువంటి తీరు, ఎలాంటి అటవీ అనుమతులు లేకుండా అందులో దాదాపు 100 ఎకరాల్లో చెట్లు నరికివేసిన పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని, అందులో ఉన్నటువంటి జింకలు, నెమళ్లు ఊర్లకు వస్తున్నటువంటి తీవ్రమైన అంశమని చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించిందని, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పనులు ఆపాలని ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది యూనివర్సిటీ విద్యార్థుల విజయమని, ఈ అంశంపై విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పూర్తిగా మద్దతుగా నిలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ అధ్యక్షుడు మిడిదొడ్డి యాదగిరి, చిన్న అంజిరెడ్డి, ఎండి జహంగీర్, పల్లె సత్యం, అనిమిని ఆంజనేయులు, మెంగాని కరణ్, ఎండి కరీం, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున సుప్రీంకోర్టులో హెచ్సియు భూముల గురించి సుప్రీంకోర్టులో ఫలితం వెలువడడాన్ని హర్షిస్తూ ఈరోజు మేము ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్లో మేము సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు లేనిది తెలంగాణ రాలేదు. విద్యార్థులు ఉద్యోగం చేస్తేనే ఆ రోజుల్లో కేసీఆర్ తోటి వెంటుండి విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యోగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఏదైనా ఉద్యోగం విద్యార్థులతో అవుతుంది. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమంగా మన 400 ఎకరాల భూమిని అమ్మడానికి మొత్తం ప్రొక్లేర్లతో సాధ్యించడం జరుగుతుంది. అక్కడ వన్యప్రాణులు ప్లస్ అక్కడ మంచి అటవీ ఉన్నది కాబట్టి అదంతా చెడిపోవద్దని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ చాలా మంచి శుభపరిమాణం. రేవంత్ రెడ్డి విద్యార్థుల జోలికి కానీ, భూముల జోలికి కానీ, రైతుల జోలికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా వదిలిపెట్టరు నిన్ను. కాబట్టి నువ్వు ప్రజాపాలన అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు ఈ ఊర్లలో చూస్తే అధికారుల పాలన అయిపోయింది. పారిశుద్ధ్యం కూడా ఘోరంగా పరిస్థితి అదైపోతుంది. నువ్వు ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలను వంచి నయవంచనకు గురి చేస్తూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను, తెలంగాణ విద్యార్థులను, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని సంవత్సరంన్నర నుంచి అధికారంలోకి వచ్చి అరిగోసలు పెడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము త్వరలోనే కనుమరుగు అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే హెచ్సియు హైదరాబాద్ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ భూములకు సంబంధించి 400 ఎకరాల పచ్చని అటవీ ప్రాంతాన్ని, ఆ అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి ఏదైతే మూగజీవాలు ఉన్నాయో వాటి ఆత్మఘోష మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వానికి, మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ మూగజీవాలు, ఆ నెమళ్ళు, వాటి అరుపులు, అడవిలో ఆకలి కేకలు, అరణ్య రోదనలు ఈరోజు సాక్షిగా ఈరోజు అటువంటి 400 ఎకరాల భూమిని, ఈరోజు చెట్లను, పచ్చని పర్యావరణాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీ మీద సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్తోని ఈ పనులు ఆగిపోయినాయి. ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క చెప్పడం వెనుక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అట్లాగే విద్యార్థుల హెచ్సియు విద్యార్థుల నాయకత్వం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళందరి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పటిష్ట పోరాట పట్టుదలతోనే ఈరోజు సుప్రీంకోర్టు ఈ యొక్క భూముల మీద స్టే విధించింది. ఇప్పటికైనా పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు అదే హెచ్సియు భూముల్లో ఫుట్బాల్ ఆడి ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను ఈ యొక్క ప్రభుత్వం ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజనికం చూస్తూ ఉంది. తెలంగాణకు నువ్వు ఏదో ఉరగబెడతావు అనుకుంటే, ఏమో చేస్తావు అనుకుంటే నమ్మితే అట్లయితే ముంచినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం.
ఈరోజు ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని, విద్యార్థులు ఏ పిలిపించినా వారి ఆ పిలుపును విజయవంతం అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, పూర్తిగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు, అట్టి విశ్వవిద్యాలయ భూములకు సంబంధించిన పరిరక్షణ విషయంలో పూర్తి స్థాయిలో ముందుంటామని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను. ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి స్తోమత లేకుండా, నెరవేర్చేటువంటి దమ్ము లేకుండా ఈరోజు మాట దాటవేసి మాటను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీల విషయంలో తెలంగాణ ప్రజానీకం పక్షాన పూర్తి స్థాయిలో నిన్ను దోషిగా నిలబెట్టడానికి మేము సిద్ధమవుతా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నిరుద్యోగులకు మాయా మాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగ వృద్ధిస్తా, అట్లాగే మీకు ఉద్యోగాలు కల్పన చేస్తా, ఉపాధి కల్పన చేస్తానంటే నువ్వు ఈరోజు తెలంగాణ యువత పూర్తి స్థాయిలో మోసం చేసినావు. తెలంగాణ నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో వంచి నిట్టనిలను మోసం చేసినటువంటి తీరు అందరూ తెలంగాణ ప్రయాణికంగా తెలంగాణ యువత చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీ మీద రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి ఏది? ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ వేసిందో అవి మీరిచ్చినట్టుగా చూపెట్టుకొని తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ యువతను మభ్యపెడతా అంటే ఇక్కడ ప్రజలు చాలా తెలివిమంతులు. ఎక్కడ ఎవరిని ఏ దెబ్బ తీయాలో తెలంగాణ ప్రజానికి పూర్తి స్థాయిలో తెలుసు. ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి, విద్యార్థులు మోసం చేసి ఇప్పటి వరకు ఫీజు రీంబర్స్మెంట్లో ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు మొట్టమొదటిగా మోసం చేసినటువంటి నిజమైనటువంటి మోసకాన్ని నువ్వు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు ఆ హెచ్సి భూములకు జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎంతమందిని కాదని నేను అందరినీ సాధిస్తా అంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివైన ప్రజానీకం. నిన్ను ఎక్కడ బొందబెట్టాలి, నీ పార్టీని ఎక్కడ బొందబెట్టాలో ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని ఈరోజు నిన్ను ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నువ్వే ఒక పెద్ద మోసం. ఈరోజు నువ్వు చెప్పిన మాటలు ఒక బోగస్ ప్రచారాలు తప్ప ఈరోజు మీరు తెలంగాణ ప్రజానీకానికి వెలుగబెట్టింది ఏం లేదు. ఇంతసేపు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత నీకే దక్కుతుంది. ఈరోజు సంవత్సరంలోనే 1,53,000 కోట్ల అప్పు అసెంబ్లీ సాక్షి చేసినని చెప్పేసి చెప్పుకున్నావు. ఈ 1,53,000 కోట్ల అప్పు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి అప్పు చేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారు అప్పు చేసి తెలంగాణకి ఏం తెచ్చిందంటే తెలంగాణ ప్రజలకు ఇయ్యనటువంటి హామీలో లేనటువంటి కూడా రైతు బంధును అందించి, రైతుకు సకాలంలో రైతు బంధు అందించి ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తెలంగాణ రైతాంగం తెలంగాణ మొత్తం పచ్చని మాగాణం చేయడానికి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. ఈరోజు మీరు 1,53,000 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసిరంటే దుబ్బ మట్టి చేసింది లేదు, వెలుగబెట్టింది లేదు. ఈరోజు ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన తీరది ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరు గమనిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే నీ మీద, మీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అందరినీ ఒక్కరిని కాదు, నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుంటాం. మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం. హెచ్సియు యునివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి. ఆ విద్యార్థి ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా పూర్తిగా తెలంగాణ యువత మొత్తం వారి వెంబడ ఉంటుంది. వారు ఏ పిలిపించినా ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూములు కాపాడే విషయంలో ఎటువంటి పిలిపించినా దగ్గరుండి విజయవంతం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తీర్థమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.